టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబడుతున్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఒక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యుత్ శాఖ నుంచి 12,961 పోస్టులు, పోలీస్ శాఖ 37,820, గురుకులాలు 12,438, విద్యాశాఖ టీచర్స్ వచ్చేప్పటికి 12,005, వైద్య ఆరోగ్య శాఖ 8,347, సింగరేణి 7,785, టీఎస్ఆర్టీసీ 3,950, పంచాయతీరాజ్ శాఖ 3,528, రెవెన్యూ శాఖ 2,506, అటవీ శాఖ 2,033, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 1,952, ఉన్నత విద్యాశాఖ 1,678, ఆర్థిక శాఖ 720, నీటిపారుదల శాఖ 1,058, మహిళా శిశు సంక్షేమ శాఖ 587, రోడ్లు భవనాల శాఖ 513, రవాణా శాఖ 182, పోలీస్ శాఖ ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్స్ వచ్చేవాటికి 1,739, కానిస్టేబుల్స్ వచ్చేవాటికి 38,081, ఇక పాఠశాల విద్యాశాఖలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ 88, పీజీటీ 477, టీజీటీ 985, టీచర్ పోస్టుల ఖాళీలు వచ్చేప్పటికి స్కూల్ అసిస్టెంట్స్ 1,950, సెకండ్ గ్రేడ్ టీచర్స్ 5,415, లాంగ్వేజ్ పండిట్స్ 1,011, పీఈటీ 416, డైట్ కాలేజ్ లెక్చరర్స్ 49, డైట్ సీనియర్ లెక్చరర్స్ 19, ఐఏఎస్ల లక్రోలలో 18, ఇతర పోస్టులు వచ్చేవాటికి 2,197, గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు వచ్చేటికి 541 పోస్టులు. ఇక నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్లు అన్ని రకాల వచ్చేటికి 4,347, ల్యాబ్ అసిస్టెంట్లు 4,347, ఇతర పోస్టులు 4,000. టీఎస్ఆర్టీసీ నుంచి జూనియర్ అసిస్టెంట్స్ ఫైనాన్స్ వచ్చేటికి 39, జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ వచ్చేటికి 39, మెకానికల్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ 123, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ 84, ఆఫీస్ అటెండెంట్ ట్రైన్ జనరల్ 39, ఆర్టీసీ కానిస్టేబుల్స్ వచ్చేవాటికి 280, ఇతర పోస్టులు 615. ఇక రెవెన్యూ శాఖ నుంచి అయితే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ వచ్చేవాటికి 421, డిప్యూటీ కలెక్టర్స్ 8, డిప్యూటీ తహసీల్దార్లు 38, విఆర్ఓలు 700, డిప్యూటీ సర్వేయర్లు 210, కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్ 50, డిస్ రిజిస్ట్రార్ 7, సబ్ రిజిస్ట్రార్ 22, ఇతర పోస్టులు వచ్చేవాటికి 1000. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఓలు వచ్చేప్పటికి 1,911, హార్టికల్చర్ ఆఫీసర్స్ 75, అగ్రికల్చర్ ఆఫీసర్స్ 120, అటవీ శాఖ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వచ్చేవాటికి 200, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ 816, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 1000, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 217. ఇక ఉన్నత విద్యాశాఖ జూనియర్ లెక్చరర్స్ 392, ఫిజికల్ డైరెక్టర్స్ 88, లైబ్రేరియన్స్ 50, ల్యాబ్ అటెండర్స్ 429. ఇక నెక్స్ట్ కాలేజీ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్స్ 25, లైబ్రేరియన్స్ 21, ల్యాబ్ అసిస్టెంట్స్ 301, సాంకేతిక విద్యాశాఖ నుంచి లెక్చరర్స్ 192, ఫిజికల్ డైరెక్టర్స్ 31, లైబ్రేరియన్స్ 28, ల్యాబ్ అటెండర్స్ 141. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంజనీర్స్ అండ్ ఆఫీసర్ స్టాఫ్ 158, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ ఆఫీసర్ ట్రెజరీ ఆఫీసర్స్ 720, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి సూపర్వైజర్స్ 58. ఇక రోడ్లు భవనాల శాఖ నుంచి ఇంజనీర్ అండ్ ఆఫీసర్స్ స్టాఫ్ 513, ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్స్ 340, రవాణా శాఖ ఏఎంవి ఇన్స్పెక్టర్స్ 5, కానిస్టేబుల్స్ 197, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఆఫీస్ స్టాఫ్ 3,528,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 79, ఏఈ ఎంఈఓ టీఓ పోస్టులు 202, ట్వీలీఓ 123, టీస్ 200, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ 20, మేనేజర్స్ ఇంజనీర్ 146, అసిస్టెంట్ ఎఫ్ఏ 115, జనరల్ ఎంప్లాయీస్ 858, ఇతర కింది స్థాయి ఉద్యోగాలు 415. ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ నెల 13వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో ఎన్ని పోస్టులు వదులుతారనేది క్లియర్గా అప్డేట్ రాబోతుంది. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ వివరాలు, ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.